నమస్తే. చాలామందికి సరిగా నిద్ర రావట్లేదు. నైట్ టైమ్ ఎంత పడుకోవడానికి ట్రై చేసినా నిద్ర అనేది వస్తలేదు అని చాలామంది పరేషాన్ ఉన్నారు. సో, ఇది ఎందుకవుతుంది అని అర్థం చేసుకుందాం. దీనికి శాశ్వత పరిష్కారం ఏముంది అర్థం చేసుకుందాం. సో, దానికన్నా ముందు ఎందుకొస్తుంది, ఎట్లొస్తుంది అనేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ చేతన్ రాజ్. నేను ఒక కన్సల్టెంట్ హోమియోపాత్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్. నేను హైదరాబాద్లో నాకు ప్రాక్టీస్ ఉంది. నాకు మీరు కలవడానికి స్క్రీన్ మీద ఉన్న నంబర్ మీద కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి, ఒక బటర్ఫ్లై ఉంటుంది. బటర్ఫ్లై ఏం చేస్తుంది? ఫ్లవర్స్ ఉంటాయి కదా, అన్ని ఫ్లవర్స్ మీద వెళ్ళి జ్యూస్ తాగుతుంది, ఫ్లవర్ది నెక్టర్. సో దానివల్ల దానికి ఎనర్జీ వస్తుంది. కానీ నైట్ టైం మళ్ళీ ఏం చేస్తుంది? అది ఉండే కాడ వెళ్ళిపోతుంది రిటర్న్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ దారి మర్చిపోతుంది, లేదంటే దానికి సరిగా నెక్టర్ దొరకదు. సో దానివల్ల అది డిస్టర్బ్ అయిపోతుంది. సేమ్ థింగ్ ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరికైతే నిద్ర రాదు సరిగా, వాళ్లకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, లేదంటే సరిగా నెక్టర్ దొరకకపోవడం. అంటే మన బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి, దాన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఇవి ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయిపోయినా దానివల్ల కూడా నిద్ర అనేది సరిగా రాదు. సెరిటోనిన్, మెలటోనిన్, గాబా, పూఫా ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎగ్జాంపుల్స్. సో ఎట్లయితే ఫ్లవర్ నెక్టర్ బటర్ఫ్లైకి అవసరం ఉంది, అట్లనే ఈ బ్రెయిన్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ కరెక్ట్ మాత్రలో ఉండడం కూడా మనకు చాలా అవసరం. సో ఒకవేళ అవి కరెక్ట్ లేకపోతే కూడా ఇట్లా అవ్వచ్చు. ఇంకోటి ఏముంటుందంటే, ఒకవేళ మీ బాడీకి నిద్ర అనేది సరిగా దొరకకపోతే ఏమవుతుంది, మనకు నెక్స్ట్ డే ఏమో మొత్తం డల్ ఉంటుంది. సరిగా మనం పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోలేము. కొందరికి డే టైం అనేది నిద్ర వచ్చేటట్టు అవుతుంది, కానీ డే టైంలో కూడా పడుకొని ట్రై చేస్తే వాళ్ళ నిద్ర ఏమో కంప్లీట్ అవ్వదు. సో ఇవి జనరల్గా నిద్రతోటి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. కానీ లాంగ్ టర్మ్లో ఏమైపోతుంది, మీరు ఒకవేళ నిద్ర సరిగా పోకపోతే బాడీలో స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోతుంది. ఆ స్ట్రెస్ వల్ల షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, హార్ట్ పైన ప్రభావం పడవచ్చు, కిడ్నీల పైన ప్రభావం పడవచ్చు, జాయింట్ పెయిన్లు అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇది మనం రెక్టిఫై చేసుకోవాలంటే మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్. హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఏం చేస్తాం, మేము పేషెంట్ది కేస్ టేకింగ్ డీటెయిల్గా తీసుకుంటాం. ప్లస్ నిద్ర అనేది సరిగా రాకపోతుంటే వాళ్ళకు మైండ్లో ఏమైనా టెన్షన్లు ఉన్నాయా, యాంగ్జైటీ ప్రాబ్లం ఉందా, డిప్రెషన్ ప్రాబ్లం ఉందా, లేదంటే ఏదైనా చాలా సతాయిస్తుందా, ఏమైనా మెంటల్ హెల్త్ కండిషన్ అనేది కన్సిడర్ చేస్తాం. పేషెంట్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది, ఆ పేషెంట్కి షేర్ మార్కెట్లో 50 లక్షల లాస్ అయిపోయింది ఒక 2-3 ఏళ్ళ బ్యాక్. సో ఆయనకు ఆ లాస్ తర్వాత ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అనేది నిద్ర అనేది రాకపోతుండే, అండ్ అతనికి చాలా సూసైడల్ టెండెన్సీస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆ టైంలో మనకు అప్రోచ్ అయినరు అనమాట. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. విదిన్ 2 months నిద్ర అనేది సరిగా స్టార్ట్ అయిపోయింది. కానీ మనం 6-7 months వరకు రెగ్యులర్లీ మెడిసిన్ అనేది ఇచ్చినాం. దాని తర్వాత మెడిసిన్ కూడా ఆపేసినాం. ఇంకా 1.5 year నుంచి అసలు నిద్ర ప్రాబ్లం లేదు, నిద్ర కూడా మంచిగా వస్తుంది, అండ్ పేషెంట్కి చాలా బెటర్ ఉంది. సో ఇట్లా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, అంటే ఏమైనా స్ట్రెస్ ఉండడం వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఇప్పుడు కొందరికి డయాబెటీస్ వస్తుంది, దాని తర్వాత వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది. ఇట్లాంటి పేషెంట్లు కూడా వచ్చిండ్రు. డయాబెటీస్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, మోకాలు నొప్పులు వచ్చినాయి, ఇంకా నా లైఫ్ ఏంది అనేసి. దానివల్ల కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళకు కూడా నిద్ర అనేది ప్రాబ్లం సాల్వ్ అయింది. దాని తర్వాత కొందరికి ఏంది, ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు దానికి మందులు వాడతారు. ఆ మందులు సైడ్ ఎఫెక్ట్లకు కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో వాళ్ళకు కూడా మనం నిద్రకి ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ పర్మనెంట్గా సెట్ అయిపోతుంది. సో మీకు ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి నిద్ర రాకపోతే దానికి మీరు ఏం చేయవచ్చు అంటే, పాసిఫ్లోరా 1M అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. అది ఆ రోజు మీరు వేసుకొని పడుకుంటే 5 drops in 1 cup of water, మీకు మంచి నిద్ర వస్తుంది, రిలాక్స్ అయిపోతుంది బాడీ. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీకు నిద్ర సరిగా రావట్లేదు అంటే మీరు నాకు కన్సల్ట్ అవ్వండి. దానికి విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అది సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. ఇంకా మళ్ళీ మీకు లైఫ్లో నిద్ర ప్రాబ్లం అనేది రాదు.